వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. భానుప్రియ ఈ పేరు చెప్పగానే సితార, స్వర్ణకమలం లాంటి సినిమాలు కళ్ళ ముందు కదలాడతాయి. తెలుగు అగ్ర హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల కథానాయిక. ఆ తర్వాత సినిమాలకు దూరమై ఛత్రపతి సినిమాలో ప్రభాస్కు తల్లిగా నటించింది. అయితే ఇప్పుడు ఈ నటి యంగ్ హీరోల సరసన హీరోయిన్గా చేయాలని ఆశపడుతోంది. ఇంతకీ భానుప్రియ ఏ యంగ్ హీరోల సరసన హీరోయిన్గా చేస్తానంటుంది? వాచ్ ది స్టోరీ. అప్పటి హీరోయిన్లతో సినిమా చేయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారంటే ఆలోచించకుండా ప్రిన్స్ మహేష్ బాబు నోటి నుంచి టక్కును వచ్చే పేరు అతిలోక సుందరి శ్రీదేవి పేరే. శ్రీదేవి అంటే మహేష్ కు అంతలా అభిమానం. మరి నిన్నటి తరం హీరోయిన్ ఒకరు మాత్రం హీరోయిన్ గా సినిమా తీయాల్సి వస్తే మహేష్ తోనే చేస్తానని మనసులో మాట చెప్పింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? సితార, స్వర్ణకమలం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భానుప్రియ. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు వంటి వారితో ఆడిపాడిన భానుప్రియకు నేటి తరం హీరోల్లో మహేష్ తో సినిమా చేయాలని కోరికట. ఛత్రపతిలో ప్రభాస్ కు తల్లిగా నటించిన భానుప్రియ ఇప్పుడు కాస్తంత సన్నబడి హీరోయిన్ గా అవకాశాలు వస్తే మెప్పిస్తానని అంటుంది. అంతేకాదు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్లతోనూ హీరోయిన్ గా నటిస్తానంటుంది. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ ను మించిన నటుడు లేడని, తన అత్తారింటికి దారేది సినిమాను చాలాసార్లు చూశానని చెప్పింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఓకే అంటే తనతో నటించడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది. మరి ఈ నిన్నటి తరం హీరోయిన్ కు మన యంగ్ హీరోలు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేనా? జయలలిత అనారోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో తమిళనాట ఆమె రాజకీయ వారసుడిపై జోరుగా చర్చ నడుస్తోంది. అన్నా డీఎంకే వ్యవస్థాపకులు ఎంజి రామచంద్రన్ చనిపోయాక 1989లో జయ పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి